ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? తెలంగాణ పురపాలక శాఖ మంత్రి వర్యుల్ని. ఎందుకంటే గతంలో ఎన్నో వీడియోలు తీశాము, పురపాలక శాఖ దృష్టికి తీసుకొచ్చాము. అంటే జేఎస్ఎంసీ పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల గురించి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము సమాచారం పడితే అధికారులు ఇవ్వట్లేదని ఎన్నో వీడియోలు తీసాము, వాస్తవం చూపించాము. ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన ఒక వాస్తవ విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ ఉప్పల్ సర్కిల్ వారికి నేను ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక సమాచారం అడిగాను. అది నిన్న వచ్చింది. నేను ఎప్పుడు అడిగాను? ఆగస్టు 22. చూడండి, ఆగస్టు 22 అడిగితే నిన్న పంపించారు. అంటే గతంలో ఇంకా ఉన్నాయి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇది ఎందుకు అడవిడి చేసి పంపించారో నాకు అర్థం క్లియర్గా చెప్తాను. దీని మీద గతంలో ఇంకా ఉన్నాయి, ఇంకా అట్లా పెండింగ్లో ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నెలలు అవుతుంది, నెలలు. వీటి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు ఉండాల్సిందే. నేను ఇలాగే చెప్తాను. జీతాలు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరి కోసం? ఎవరు ఇస్తున్నారు జీతాలు? ప్రజలు కట్టే పన్నులతో వస్తుంది, జీతాలు తీసుకుంటున్నారు. అదే ప్రజలు సమాచారం పడితే ఇవ్వట్లేదు వీళ్ళు, ఈ అధికారులు. చూడండి, నేను అడిగిన సమాచారము సింపుల్గా చెప్తానండి. ఒక కాలనీకి సంబంధించి ఒక హౌస్ నెంబర్ ఇలా క్లియర్గా ఉంది. చూడండి, హౌస్ నెంబరు 3, ఇది ఒక హౌస్ నెంబర్ 3-37 అని ఉంది. 37 ఇంత క్లియర్గా ఉంది. ఇది నేను తయారు చేసింది కదా, ఇప్పుడు తయారు చేసింది. వాళ్ళ స్టాంపు చూడండి, 37 ఇక్కడ నాకు నిన్న ఇచ్చిన దాంట్లో ఏముంది తెలుసా? నిన్న వచ్చింది ఇది. దాంట్లో మీరు అడిగిన సమాచారము అని పెడితే, మీరు అడిగినటువంటి వివరాల కొరకు యజమానులకు కాల్ ఫర్ డాక్యుమెంట్స్ పంపించాము. ఆ వివరాలు మాకు అందిన పిదప మీకు అసలు నేను అడిగిన హౌస్ నెంబర్ ఎంత, ఇది ఎంత? చూడండి, 37. ఇక్కడ ఏముంది? 34. చూడండి, అంటే టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు. వీరి మీద చర్యలు తీసుకోవాలి, లీగల్ చర్యలు తీసుకోవాలా, లీగల్గా చర్యలు తీసుకోవాలా వీళ్ళ మీద, ఈ డిప్యూటీ కమిషనర్ గారి మీద. నేను అడిగింది 37 నెంబరు, వీళ్ళు పంపించింది 34ది మా దగ్గర లేదు, మేము వాళ్ళు కాల్ ఫర్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు చూడండి ఇవి. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం గారు నిన్న మిమ్మల్ని కలిసాము. అలాగే సిసిబి చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాసాన్ని కలిసాము. చూడండి సార్, ఇవన్నీ చూడండి మేడం, కమిషనర్ మేడం గారు, సిసిబి సార్ గారు చూడండి. అధికారులు మీరు చెప్పారు కదా, మా దృష్టికి తీసుకురావడానికి తీసుకొస్తున్నాం. నేను అడిగింది నెంబర్ ఇచ్చాను 37, వీళ్ళేమో 34 మా దగ్గర లేదు, మేము పంపించాం, కాల్ ఫర్ చేసాం. అంటే టైం పాస్ చేస్తున్నారు. అంటే దీనికో మళ్ళీ 2 నెలలు టైం పాస్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు చేసే తప్పులు ఇంకా చాలా రావాలా. రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టినాం, ఏది కూడా రావట్లేదు జిహెచ్ఎం ఉప్పల్ సర్కిల్ నుంచి. కాబట్టి నేను ఇప్పుడు అప్పీల్కి వెళ్తాను. లీగల్గా వచ్చారు, గవర్నమెంట్ కూడా తీసుకోవాలి, కమిషనర్ గారు తీసుకోవాలి, మున్సిపల్ శాఖ మంత్రి గారు, మీరందరూ కలిసి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఏదో నామమాత్రం కాదు, కఠిన చట్టపరమైన చర్యలు ఉండాలా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. చూడండి, క్లియర్ అండి, క్లియర్. నేను 37 అడిగితే వాళ్ళు 34 పంపించారు. అసలు నాకు సంబంధం లేదు ఇది. అంటే దీన్ని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ టైం పాస్ చేసి ఒక 2 గడువించాలి. ముఖ్యంగా ఇదే సర్కిల్లో గతంలో ఎన్నో ఉన్నాయి. నేను పెట్టిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏది కూడా ఇవ్వట్లేదు, సమాచారం ఏది ఇవ్వట్లేదు. కొన్ని ఆన్లైన్లో ఈ అక్రమ నిర్మాణం నుంచి అడిగితే ఆఫీస్కి రమ్మంటారు. ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? నాకు ఏమవసరం ఆఫీస్కి? నేను అడిగిన సమాచారాన్ని వాళ్ళు రిప్లై ఇవ్వాలా. అంటే దీని మీద మీరు విచారణ చేయాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం గారికి, అలాగే సిటీ ప్లానర్, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ గారికి అప్పటి ప్రశ్న ప్రజా సంకల్పం.